హాయ్ అండి, నేను మీ భారతిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే చిన్న రెమెడీస్ అండి ఇవి. ఈ రెమెడీస్ దేనికంటే మనకి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, మన మీద చికాకులు ఏడుపులు ఉంటాయి కదా కొందరికి, అవి పోవడానికి ఈ రెండు రెమెడీస్ మీకు చూపిస్తున్నానండి. నేను చేసుకునేక చూపిస్తున్నాను మీకు, మాకు బాగుంటేనే మీకు చెప్తున్నాను అనమాట. దీనికి కావాల్సింది ఏమీ లేదండి. మన ఇంట్లోనే ఉండేవండి. కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, నెక్స్ట్ పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, 7 లవంగాలు, ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. మనము ఉప్పు అనేది వాడని ఉప్పు వేయాలండి. వంటల్లో వాడేది వేయకూడదు, వాడని ఉప్పు వేయాలి. అలాగే లవంగాలు మొగ్గు ఉన్నది చూసుకొని వేసుకోవాలండి. పైన మొగ్గలాగా ఉంటుంది కదా, ఆ మొగ్గ అనేది కంపల్సరీగా చూసుకోవాలన్నమాట. పువ్వు అనేది వేయకండి, మొగ్గలాడిది వేయండి. అప్పుడు మంచి ఫలితం వస్తుంది. లవంగాలకి మంచి పవర్ఫుల్ ఉందండి. మనకి ఆకర్షణ శక్తి గట్ట ఎక్కువ లవంగాలతోనే నేను చాలా విన్నాను. అందుకని లవంగాలు పెట్టుకోవాలి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా మనము కల్లుప్పు అనేది తీసుకొని ఒక గాజు బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్ నిండా వేసుకోవాలన్నమాట. మంచిది మాట. మంచి బౌల్లోని కల్లుప్పు అనేది వేసుకొని నిండగా దాని మీద పసుపు కుంకుమ వేసుకుంటాం. పసుపు కుంకుమ వేసుకునేక పచ్చకర్పూరం ముక్క చిన్నదండి, చిన్న ముక్క ఉంటే సరిపోద్దండి, లేకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదండి. నేను నా దగ్గర ఉన్నదని పెట్టుకుంటున్నాను అంతే తప్ప కంపల్సరిగా అది పెట్టాలి రూలు అనేం లేదు మాట. పచ్చకర్పూరం అనేది అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అందరూ మంచి మంచి పూజలు చేసుకుంటున్నారు కాబట్టి పచ్చకర్పూరం అనేది కంపల్సరిగా అందరి దగ్గర ఉంటుంది. కాబట్టి పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నంత అవసరమైతే లేదు. అమ్మలో ఉన్నది కాబట్టి నేను పెట్టాను. అయితే దాని మీద ఈ లవంగాలు అనేవి 7 పేర్చాలన్నమాట. ఈ 7 లవంగాలు పేర్చుకునేక అది ఎక్కడ పెట్టాలన్నది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇంకొక రెమెడీ ఉంది కదండి, అది కూడా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగా ఇది తయారు చేసుకున్నాం అన్నమాట. తయారు చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ఎక్కడ పెట్టాలనేది నేను నెక్స్ట్ చెప్తాను అన్నమాట. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకుంటాం. ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కూడా మనం ఒక నిండగా అక్కర్లేదండి, చిన్న వెళ్తున్నా పర్లేదు, ఒక కల్లుప్పు, దీంట్లో కూడా కల్లుప్పు అనేది తీసుకోవాలి. కల్లుప్పు తీసుకొని దీని మీద సేమ్ పసుపు కుంకుమ వేసుకోవాలి, పచ్చకర్పూరం పెట్టుకోవాలి. దీని మీద యాలకులు అవసరం లేదండి. యాలకులు అనేవి ఒక దాని మీద పెట్టుకోవాలి. లవంగాలు అనేవి ఒక దాని మీద పెట్టుకోవాలి. దీని మీద అవసరం లేదు, ఒక గాజు బౌల్ మీద పెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఎక్కడ పెట్టాలనేది నేను చెప్తాను. ఈ ఉప్పు పెట్టేసి దాని మీద ఒక అట్ట ముక్క కానీ, కాగితం ముక్క కానీ, క్లాత్ ముక్క కానీ పెట్టేసి ఇలాగ డబ్బులు అనేవి పెట్టుకోవాలి. ఈ డబ్బులు మన జీతం అవ్వచ్చు, రోజు వచ్చే కూలి అవ్వచ్చు. డైరెక్ట్గా జీతం అనేది మనం బీరువాలో పెట్టకూడదు. దీని మీద ఇలా పెట్టుకొని మనం బీరువాలోని సాయంత్రం వచ్చేవాడిని కనీసం ఒక పూటైనా దాని మీద పెట్టి ఉంచాలండి. ఎందుకంటే మనం అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని చేతులు మారి ఏటేటో అంటుకొని ఏటేటో చెంది రకరకాలుగా వస్తాయి. ఆ విషయం నాకు తెలుసు. అందుకనేసి డైరెక్ట్గా బీరువాలో పెట్టకూడదు. ఇది ఇలా పెట్టుకొని ఒక పూటల్లా దీని మీద ఉంచుకొని అప్పుడు మన బీరువాలోని పెట్టుకోవాలన్నమాట డబ్బులు అనేవి. అప్పుడు మనకి ఏంటి అవుతుందంటే, అంత మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ ఉప్పు లాగేసుకుంటుందండి. ఉప్పు లాగేసుకొని మనకి అంత ఖర్చు అనేది కనబడకుండా మనకి కొద్దిగా సహాయంగా ఉంటుందన్నమాట. ఈ ఉప్పు అనేది మనకి నెగిటివ్ ఎనర్జీని లాక్కొని చిన్న సహాయం మనగా
ఉంటుంది. ఈ లవంగా మొగ్గలది మనకి దేవుడి మూల ఉంటుంది కదండి, ఆ దేవుడి మూల పెట్టుకోవాలండి. ఈశాన్య మూల అంటాం కదా, ఆ మూల పెట్టుకుంటే మన మీద అందరికీ ఏడుపు అనేది ఉంటుంది అన్నమాట. ఒక నరఘోషల ఇంట్లో గొడవలు మన మీద ఎవరు మనం తగులాడుకో అక్కర్లేదండి. బయట వాళ్ళు ఏడ్చినా మన ఇంట్లో చికాకులు తగులు వస్తాయి, ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి అన్నమాట. అది దేవుడి మూల వెళ్ళి పెట్టుకోవాలన్నమాట. ఇది నా దేవుడు గది. దాని మీద కూడా చిన్న పసుపు కుంకుమ వేసుకొని ఆ మూల అనేది పెట్టుకుంటున్నాను అనమాట. నేను పెట్టుకుంటే ఈ ఇంటి అంతటికి ఈశాన్యం దిక్కు ప్రధానం కదండి. అక్కడ పెట్టుకొని ఆ దిక్కును పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అది అలాగా లాక్కుంటుందట ఆ మూల. ఆ లాక్కుని మనకి కొద్దిగా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుంది దీనివల్ల, ఈ దిక్కును పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ ఇంకో అది బీరువా మీద పెట్టుకోవాలండి. అది నా బీరువా. ఇది లక్ష్మీదేవులు ఉంటాయండి నా బీరువాకి అంటించుకొని చక్కగా. ఇటు సైడు గోపాలకృష్ణుడు ఉంటాడు. నెమలి ఊరండి అది గోపాలకృష్ణుడు. ఈ బీరువా మీద ఇక్కడ కూడా చిన్న పసుపు కుంకుమ వేసుకొని పెట్టుకొని మీరు తెచ్చిన డబ్బులన్నీ దీని మీద పెట్టుకొని, దీని మీద పెట్టిన తర్వాత ఒక పూటైనా దీని మీద ఉంచి మీరు బీరువాలో పెట్టుకొని చూడండి. ఎందుకంటే మీకు అంత ఖర్చు అవ్వదు. అప్పుడు కనీసం ఒక 5,000 పెడితే 1,000 రూపాయలైనా మీకు మిగులుతాయి అన్నమాట. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇది లాక్కుంటుంది. ఒక రోజంతా ఉంచాలి, ఒక రోజంతా ఉంచలేమన్నప్పుడు ఒక పూటైనా ఉంచండి. నెలకు ఒకసారైనా చేసుకోండి, మార్చుకోండి. ఉప్పు అనేది మారిపోద్దండి. ఉప్పు కలర్ కూడా మన నెగిటివ్ ఎనర్జీ అంతా లాక్కొని అది మారుతూ ఉంటుంది. నెలకు ఒకసారైనా మార్చుకోండి, 15 రోజులకు ఒకసారైనా మార్చుకోండి. ఇలా చేసి చూడండి, మీ డబ్బులు మీకు కనబడతాయి, మీ ఇంట్లో చికాకులు లేకుండా ఉంటాయి, మీరు మనశ్శాంతిగా ఉంటారన్నమాట. ఈ చిన్న చిన్న రెమెడీస్తో కూడా మనం ఇంట్లోనే సంతోషంగా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.